వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైసీపీపై ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అవినీతి దుర్మార్గాలకు నిలయంగా మారిందని, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా జగన్ తీరు మారలేదన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇంధన ధరల పెరుగుదలపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని అన్నారు. ధన్యవాదాలు. మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ మంచి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రజలందరూ కూడా ఈ 2 ఏళ్లలో చాలా సంతోషాలతో ఉన్నారు. చదువుకునే బిడ్డలు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మంచి మార్కులతో పాస్ అవ్వడం జరిగింది. నేను విద్యా వ్యవస్థ ఎంతో బాగుందని దానికి నిదర్శనంగా ఇవాళ రిజల్ట్స్ మనకు చూపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ మరి అమెరికా ఇరాన్ యుద్ధంలో డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా, ఆయిల్ రేట్లు కూడా బాగా పెరగడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఒక నరేంద్ర మోడీ గారు ఉండటం వల్ల ఇవాళ ప్రధానమంత్రిగా మనకి డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగకుండా అతి తక్కువగా ₹3 పెంచడం జరిగింది. వాళ్ళ అమెరికాలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. అన్ని ప్రపంచవ్యాప్తంగా 80% డీజిల్ పెట్రోల్ రేటు పెరగడం జరిగింది. ఇక్కడైతే 3% పెరిగింది. అంటే ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు మనం అందరం కూడా మరి పెట్రోల్ డీజిల్ ఇంధనం కొత్త రావచ్చనే ఆలోచనతోటి, మరి వంట గ్యాస్ కూడా కొత్త రావచ్చనే ఆలోచన అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా అనవసరంగా బయటికి వెళ్ళొద్దు, పెట్రోల్ డీజిల్ అనవసరంగా వాడొద్దని చెప్పడం జరిగింది. కాబట్టి వారి ఆలోచనతోటి మేమందరం కూడా, నేనైతే అరవింద్ బాబు మొదటి నుంచి కూడా చాలా సింపుల్గా ఒకే వెహికల్ తోటి మరి వార్డులోకి వెళ్తుండేవాడిని. అధికార బలం కానీ ధనబలం ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా ఒక్కడనే వెళ్తాను వార్డుల్లోకి. ప్రజల్లోకి వెళ్తూ ఎప్పుడు నిత్యం కూడా వాళ్ళతో పనిచేస్తూ ఉంటాను. అదేవిధంగా ఇవాళ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే తెలుసుకోవాలి, మొదటి నుంచి కూడా మీ ఆలోచన అంతా కూడా ఒక అవినీతిమయం, దుర్మార్గమయం. రోజు కూడా ఇవాళ ప్రజలు సరైన రీతిలో మీకు బుద్ధి చెప్పినా కానీ మరి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు మారలేదు. ఏదో విధంగా అనవసరమైన వ్యాఖ్యలు చేయటం, సోషల్ మీడియాలో అనవసరమైనగా పోస్టులు పెడతా ఉంటారు. మరి అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఇవాళ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడతా ఉంటారు. ఆ సోషల్ మీడియా పోస్టులు పెట్టేవాళ్ళు కూడా మరి ప్రజల్లో తిరిగేవాళ్ళు కాదు. ఎక్కడో దూరంగా కనపడకుండా అమెరికాలో ఉంటాడు ఒకడు. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల మీదే అనవసరం ఎంతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు పెట్టడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. అది సభ్య సమాజం, నిజంగా ఒక తల్లి తండ్రికి పుట్టిన వాళ్ళు ఎవరు కూడా అటువంటి వ్యాఖ్యలు పెట్టరు. ఎవరైనా పెట్టినా కానీ సొంత అన్నయ్యగా అతను కూడా రియాక్ట్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ శర్మిల గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు పెట్టినప్పుడు రేపు భారతీయ మీద కానీ పెడతారు కదా, ఇటువంటి వ్యాఖ్యలు అందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఒక సభ్య సమాజం ఉన్నాము. ఒక అమ్మా నాన్నకి పుట్టినప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరు ఇటువంటి వాట్సాప్లో ఇటువంటి దుర్మార్గ వ్యాఖ్యలు పెట్టినప్పుడు దీన్ని మీడియా దగ్గర నుంచి నెటిజన్స్ కూడా అందరూ కూడా ఖండించాలి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించాలి. ఎందుకంటే ఇటువంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు నిజంగా వినటానికి కూడా, చెప్పడానికి కూడా చాలా సిగ్గుగా ఉంది నాకైతే. నేనైతే రోజు పేపరే చదువుతాను, ఇంకే సోషల్ మీడియా కూడా చూడండి. అసలు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు నిజం ఉన్నది లేనిది అన్ని పెడతా ఉంటారు. ఇప్పుడు కులాలు, మతాలు, రాజకీయాలకు అత్యధికంగా ఎలక్షన్స్ అయిపోయినాయి. పార్టీలకు అత్యధికంగా ప్రజలు మనల్ని గెలిపించారు. ప్రజలకి రుణం తీర్చుకోవడానికి మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రతిరోజు కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా 2 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటున్నాను. ప్రతి వార్డును కూడా శుభ్రం చేస్తూ ఉన్నాను, ప్రతి రోడ్డును శుభ్రం చేస్తూ ఉన్నాను. ప్రజలకి 2 పూట్ల మరి తాగునీరు ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నర్సరావుపేటలో అయితే తాగునీరుకి 2 పూట్ల ఇబ్బంది లేని పరిస్థితి. అదేవిధంగా ప్రతిరోజు కూడా వారంలో 6 రోజులు శానిటరీ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. ఈ శానిటరీ వర్కర్స్ అందరూ కూడా దాదాపు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రతిరోజు చేసే పని ఇది. ఆ పని చేయటం చాలా కష్టమైన పని. మనం క్షేత్రస్థాయిలో దిగి పనిచేస్తుంటే మనకు తెలుస్తుంది దాని కష్టం.
నేనైతే ఒక రైతుని కాబట్టి రైతు పరంగా నేను ఎన్నో రైతు పనులు చేశాను కాబట్టి నేను ఇవాళ వాళ్ళతో పాటు పనిచేస్తూ ఉన్నాను. రోజు 2-3 గంటలు పనిచేస్తాను. మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వాళ్ళతో పనిచేస్తున్నారు. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీని ఏ విధంగా భ్రష్టు పట్టించారో దాని నుంచి బయటికి తేవటానికి వాళ్ళ డంపింగ్ యార్డే మీకు నిదర్శనం. డంపింగ్ యార్డ్ దగ్గర ఇంతకుముందు హైవే మీద వెళ్తుంటే వాసన వచ్చేది, పొగ వచ్చేది. కానీ వాళ్ళ అటువంటి పరిస్థితి లేదు. ఆ చుట్టుపక్కల ఎస్ఆర్ఆర్ కాంప్లెక్స్ ఉంది, వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళి మళ్ళీ వాళ్ళు మనం బాగు చేసిన అక్కడ నివాసం ఉంటున్నారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఉమ్మడి కూడా ముందు ఉంటుంది. అదేవిధంగా ఆటో నగర్ను కూడా మరి ఉప్పలపాడు దగ్గర ఎన్టీఆర్ కాలనీలో దాదాపు 46 ఎకరాలు శాంక్షన్ చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఎంపీ గారు కూడా దానిలో మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కార్యక్రమాన్ని చేపట్టి అక్కడ ఎవరైతే ఆటో నగర్లో వాళ్ళకి స్థలాలు ఇస్తామో వాళ్ళకి పనిముట్లు కూడా ఇవ్వడానికి, మిషన్లు కూడా ఇవ్వడానికి ఇటన్నిటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి వాటిని కూడా అందజేస్తామని చెప్పి మరి ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఉమ్మడి కుటుంబం వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గిపోయింది. ఇవాళ మన 2 ఏళ్లలో దాదాపు 8,000 క్రైమ్ రేట్ ఉంటే వైసీపీ హయాంలో దాదాపు 60,000 క్రైమ్ రేట్ ఉంది. 60,000 కేసులు నమోదైనవి. ఎక్కడ చూసినా కానీ దళితుల మీద దాడులు. డాక్టర్ సుధాకర్ కరోనా టైంలో 2 ఏళ్ళు ఏ నాయకుడు బయటికి రాల. నేను ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిరోజు కూడా కరోనా టైంలో మాస్క్ కూడా లేకుండా ప్రజలతో తిరిగాను. రోగులందరూ కూడా దగ్గరలో ఉండి నిత్యావసర వస్తువులు, భోజనాలను కూడా అందజేయడం జరిగింది. ఆ 2 ఏళ్ళు ఏ ఒక్క నాయకుడైనా బయటకు వచ్చారు? ఒకసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏనాడన్నా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కరోనా టైంలో బయటకు వచ్చారా? మాకు బాధ్యత లేదు, అయినా కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో మేమందరం కూడా మరి పేద ప్రజలు ఇళ్ళకి వెళ్ళాము. ఎవరు కూడా బయటికి రాని టైంలో వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందజేసాం. ఇవన్నీ కూడా మేము చేసాం. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఒకసారి ప్రశ్నించుకోమనండి. గడిచిన 5 ఏళ్లలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు 10 ఏళ్ళు. ఏనాడన్నా మున్సిపాలిటీలో దగ్గరుండి కాలువలు శుభ్రం చేయించాడా? కాలువలు పూడికి తీశాడా? ఆయన ఎప్పుడైనా పని చేశాడు చెప్పండి. ఇవాళ ఒక ఆదివారం బయటకు వచ్చి ఆదివారం రోజు మున్సిపల్ కార్మికులందరూ కూడా సెలవులో ఉంటారు. ఆ ఒక్కరోజు మేము సెలవు తీసుకుంటాము, చర్చలకు వెళ్తాం కాబట్టి మాకు సెలవు తీసుకుంటున్నారు కాబట్టి మధ్యాహ్నం దాకా పనిచేస్తూ ఉంటారు. మిగతా 6 రోజులు మేము కష్టపడి పనిచేస్తున్నామండి, ఆ ఒక్కరోజు పని చేయటం లేదు. ఈ విధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మా మీద వ్యాఖ్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ శానిటరీ వర్కర్స్ని అవమానిస్తున్నాడు. ఒక్కరోజు కూడా మేము సెలవు తీసుకోవడానికి వీల్లేదని వాళ్ళు అడుగుతున్నారు ఇవాళ. అదేవిధంగా దళితుల మీద దాడులు, విపరీతమైన దాడులు. డాక్టర్ సుధాకర్ మీద మాస్క్ ఇవ్వలేదని చెప్పి ఆయన్ని విపరీతమైన సైకో అని ఆయన్ని నిర్బంధిస్తే ఆయన చనిపోవడం జరిగింది. ఎంతోమంది డాక్టర్ల మీద దాడులు చేశారు, ఎంఆర్ఓల మీద దాడులు చేశారు, ఎంపీడీఓల మీద దాడులు చేశారు. రాజమండ్రి కానీ, పులివెందులు కానీ, నెల్లూరు కానీ, అనంతపూర్ కానీ మహిళల మీద ఎన్నో దాడులు చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. 5 ఏళ్లలో వాళ్ళు చేసిన గంజాయి మాఫియా, మద్యం మాఫియా, గుట్కా మాఫియా ఎవరికి తెలియంది కాదు. అక్రమంగా ఎంతమంది మీద కేసులు పెట్టారు చూడండి. ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. మేము ఎప్పుడు కూడా మీరు వ్యాఖ్యలు చేయబట్టే మేము ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది. మీరు పెట్రోల్ ధర పెరిగిందని చెప్పి ర్యాలీ చేశారు, సిగ్గుపడాలి మీరు. మీ హయాంలో 36 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, క్రైమ్ రేట్ పెరిగింది. వాళ్ళ ప్రజలు ఎంతో సుఖంగా ఉంటున్నారు. అసలు అవన్నీ ఎందుకంటే మీడియా సోదరుల మీద ఎన్ని దాడులు చేశారు. ఏబిఎన్ ఛానల్ మీద కానీ, TV5 మీద కానీ, మొన్న మహాన్యూస్ ఛానల్ మీద దాడి చేసింది ఎవరు? వైసీపీ నాయకులే కదా. ఇవన్నీ కూడా ఆత్మ విమర్శ చేసుకోండి మీరు. మరి ఆ మధ్య మొన్న ఒక అబ్బాయిని ఏబిఎన్ ఛానల్, మన ఆంధ్రజ్యోతి విలేకరిని దారుణంగా చంపడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఒకటే, వైసీపీ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మీకు మాట్లాడే అర్హత లేదు. మీరు రండి, ప్రజల్లోకి పనిచేద్దాం, రండి, నాతో పాటు రండి. నేను ఏ విధంగా పనిచేస్తాను, నాతో సమానంగా పనిచేయండి. ప్రజలు ఎవరైతే గౌరవిస్తారో, ఎవరినైతే మెచ్చుతారో వాళ్ళని గెలిపిస్తారు. నేనైతే ప్రజల పక్షాన ఉన్నాను, ప్రజలు నన్ను గౌరవిస్తారు, నా సేవలను గౌరవిస్తారు కాబట్టి నేను మళ్ళీ గెలుస్తానని నాకు ధైర్యంగా ఉంది. నేను మళ్ళీ నర్సాపేట ఎమ్మెల్యేగా మళ్ళీ నేను గెలుస్తాను. మళ్ళీ మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు 5వ సారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాను.
వైసీపీ నాయకులకి హెచ్చరిస్తూ ఉన్నాను. డెఫినెట్గా మా కష్టం, మాకున్న ధైర్యం మమ్మల్ని గెలిపిస్తుంది. మా బాధ్యతలు మాకు తెలుసు, మా హక్కులు మాకు తెలుసు. కాబట్టి ప్రతి కార్యకర్త కోసం, ప్రతి నాయకుడి కోసం వాళ్ళకి న్యాయం చేయడానికి పూర్తిగా నేను ముందుంటానని చెప్పి మీ అందరివాడు చదరవాడు అరవింద్ బాబుగా మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. నర్సాపేట పట్టణంలో వైసీపీ నాయకుడు ఒక రెడ్డి అబ్బాయి వినుకొండ నుంచి వచ్చాడు, స్టూడెంటు. అనూష అమ్మాయిని దారుణంగా హత్య చేయడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, దాని మీద ఎంతో పోరాటం చేశాం. అమ్మాయికి ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ కూడా ఇప్పించడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో పోరాటాలు చేసాం. ఒక అరవింద్ బాబుని 5 ఏళ్లలో కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దుర్మార్గాలు చేస్తున్నా, అన్ని కేసులు పెడుతున్నా కానీ ఒక అరవింద్ బాబు మీద, నా మీదే 64 కేసులు పెట్టడం జరిగింది. పోలీసులతో ఎన్నో దాడులు చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించారు కాబట్టే కులం, మతం, రాజకీయాలు తెలియని అరవింద్ బాబుని ప్రజల కోసం పనిచేస్తాడని చెప్పి నన్ను గెలిపించడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, వైసీపీ నాయకుల్ని. ఓ పరిపాలనకి మంచి ప్రభుత్వం ఇవాళ పరిపాలన నడిపిస్తూ ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి అండగా ఉండే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలి. వాళ్ళ టీడీపీ, జనసేన, బీజేపీ కాదు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే, మరి పవన్ కళ్యాణ్ పరిపాలన అంటే చాలా ఇష్టంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ మమ్మల్ని గెలిపించడం జరిగింది. 164 సీట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా మేము ఖాతరు చేసేవాళ్ళం కాదు. అరవింద్ బాబుగా నేనైతే ఎప్పుడు కూడా ఎటువంటి వ్యాఖ్యల్ని పెద్ద పట్టించుకోను. నేను ప్రజల్లో ఉంటాను. నా పని ఎప్పుడు కూడా నాకు ఇచ్చిన ప్రజలు గౌరవించారు, ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి రోజు నిత్యం ప్రజల్లో ఉంటా అని చెప్పి మీడియా ముందు తెలియజేస్తూ మరొకసారి మా మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.